ఆదికాండం. ఈరోజు ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఈ మాటలు సర్వశక్తుడైన దేవుడు అబ్రాముతో 99 సంవత్సరాల వయసులో చెబుతున్న మాటలు ఇవి. నాకును నీకును నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాడు. ఈ మాటలు అబ్రాముతో ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే కాలంలో అబ్రాముని ఎలాంటి స్థితిలోనికి నడిపిస్తున్నాడో తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే నిత్య నిబంధనగా ఆ నిబంధన స్థిరపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని దేవుడు మార్చాడు పేరుని. అంటే అనేక జనములకు తండ్రిగా నియమించాడు. ఇంతగా అబ్రహాముని వర్ధన చేయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని మీద పరిపూర్ణంగా అనుకుని దేవుని యొక్క అధికారానికి ఆధిపత్యానికి అప్పగించుకుంటూ జీవించిన స్థితిని బట్టే అనేక జనములకు తండ్రి అయిపోయాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ జనాంగం నుంచే రాజులు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి. అంతగా దేవుడు అత్యధికంగా అభివృద్ధిపరిచాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీతో కూడా నిబంధన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడునంటే అబ్రహాములాగా మనం కూడా పరిపూర్ణంగా సమర్పించుకుంటూ మన జీవితాలు జీవించినప్పుడు, మన జీవితాలు పరిపూర్ణంగా సమర్పించుకుని ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి మనం అప్పగించుకుంటూ మనం కూడా జీవించినట్లయితే ఆయన నిబంధన నీతో మాత్రమే కాదు, రాబోయే తరం వారికి కూడా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను, నా నిబంధన నీ యందు స్థిరపరుస్తాను అని అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. మీరు దీవించబడడం మాత్రమే కాదు, రాబోయే తరాలు, ఆ తరాలు తరతరాలు దేవుడు దీవించడానికి మీరు కారణంగా నిలబడబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుని ఆయన యొక్క అధికారానికి, ఆయన ఏలుబడికి మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుని మనం జీవించినట్లయితే అనేక తరాలకి మనకి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అలాగా అబ్రహామును కూడా చేశాడు కదా. రాజులు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి. అత్యధికంగా దేవుడు అబ్రహామును దీవించాడు. కనుకనే నేను అబ్రహాము దేవుడును అని తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు నీ దేవుడుగా ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రాబోయే తరానికి నువ్వు గొప్ప ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచబోతున్నాడు. అయితే ఆ నిబంధన నీతో కూడా చేసుకోవాలని, ఆ నిబంధన నీలో స్థిరపరచాలని, రాబోయే తరానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు దీవిస్తుండగా అబ్రహాంలాగే మనం కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన యొక్క వాగ్దానాన్ని చాదపట్టుకుని మన జీవితాన్ని సమర్పించుకుని మన జీవితం అటుకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మాతో నిత్య నిబంధన చేయాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, కొన్నిసార్లు మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నప్పటికీ ప్రభువా, దాని నుంచి చాలాసార్లు తొలగిపోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మా తరానికి మేము ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, కానీ రాబోయే తరతరాలకు మేము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి మాతో మీరు చేసుకుంటున్న నిబంధనను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ నిబంధనను మా జీవితంలో స్థిరపరిచి మా జీవితం ద్వారా రాబోయే అనేక మందికి, అనేక జనాంగాలకు ప్రభువా మేము దీవెనకరంగా ఉండడానికి కృప చూపించమని, మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని, ఈ వాగ్దాన నెరవేర్పు ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని, మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడు నేను
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.